अरे क्या कहता है वो हमारे दूसरे पिछानो बेड़ीलू ఇక్కడ పాపం అమ్జద్ భాయ్ వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ భాయ్ వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి పోలీస్ అవ్వాలంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు ర్యాంక్లో సాధించాడు వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 years లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా వెరీ డెడికేటెడ్ పర్సన్ బ్రిలియంట్ ఆఫీసర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు చాలా సరదాగా ఉండేవాడు కానీ ఒక్కటే పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు అంతే వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే జస్ట్ బతుకున్నాడంతే వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు सर सर నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అమ్జద్ భాయ్ అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్ట్ ఐఎమ్ వెరీ సారీ సార్ మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఆ రోజు జరిగిన దానికి నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఐఎమ్ సో సారీ సార్ 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 దొంగ సచ్చినోడా ఆడ కూతుర్నని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు మాకైతే అలా అనిపించట్లేదు ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతుంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా ఎవరు నువ్వు నాకేం తెలీదు రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా సైరా హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అమ్జద్ భాయ్ నా భారతదేశపు ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే అది కెప్టెన్ మన బోర్డర్ లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీస్ సడన్ గా ఎక్కువయ్యాయి ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్ अमजद भाई सैरा जाएगा आप फिक्र मत कीजिए कोटी कैप्टन
మూర్తి సార్, మీకేం అవసరం వచ్చినా రాధాని అడగండి. అలాగే కెప్టెన్. అమ్జద్ భాయ్ शर्मिंदा मत कीजिए कैप्टन साहब, बहन है हमारी, हम देख लेंगे. మీరు వెళ్ళండి. पाकिस्तान कुत्तागल चमड़ा और चेंडी. आप चलिए कैप्टन, चलिए, आप देख लेंगे क्या होता है. आप चलिए कैप्टन. कैप्टन सैल्यूट कैप्टन. విన్నావుగా అమ్జద్ భాయ్ ఏమన్నాడు? తను అందరిలాంటి ముస్లిం కాదురా. ఈ కంట్రీ అంటే ఒక గౌరవం, మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. రే, వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు. అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు. తన్ని శత్రుల్లా చూడకు, చాలా మంచోడు. మన ఖలీల్ అలీ పోలీస్ దొరికిపోయారు. వాళ్ళ ద్వారా ఏదైనా క్లూ దొరికితే మసూద్ భాయ్ కోసం చేసే ప్లాన్ అంతా పాడవుతుంది. అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్లించాలి. ఠీకే? రామ్దాస్ గౌడ్, పాపయ్య గౌడ్ మసీద్ ని కూలగొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే. ఈ సాలిగాళ్ళ డీటెయిల్స్ కావాలి. शांति. जय श्री राम. अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह. अजहर, या अल्लाह, अजहर मेरे लड्डू, अजहर, अजहर कहाँ गया तेरे को? मेरी जान, अरे मोहम्मद भाई आजा मेरा, अजहर भाई आ गया देखो. అసలు రోజు ఏమైందా? ఓ రోజు గొడవల్లో నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్కు చంపేశారు. నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. ఉదరీ గయ 2 साल से पेट्रोल पंप లో పనిచేస్తున్నాను. అమ్మీ జాన్ को आपको देखने का बोल के మళ్ళీ వచ్చేసాను. अच्छा काम किया तू, अच्छा कर तू. कहाँ तू, क्या बिरयानी क्या तू? लेकिन एक बात बोली है, నేను వచ్చినట్లుగా किसी को नको बोलो. अरे ऐसे कैसे हो सकता है? अरे बकरा काटना है, बिरयानी बनाना है, सारे नको भैया. क्या है? मेरे को डर लगता भैया. अरे क्यों डर रहा है तू? अरे मैं हूं ना. नको भैया, मैं ऐसे बोल के किसी को नको बोलो भैया. अरे ये मोदी చెప్పు. నేను వచ్చినట్లు తెలిస్తే मेरे को मार देते भैया. अरे पागलपन ఎవరు చంపరు. ఏ మమ్మదు? अरे बोलना अम्मा. अरे बोलना. किसी को नको बोलो. ठीक है. किसी को नको बोलो. ఎవరికి చెప్పను, సరేనా? लेकिन माँ कसम खा तू, पहले कसम खा तू. మమ్మల్ని వదిలి ఎక్కడ వెళ్ళకూడదు. हमारे साथ ही रहना चाहिए. ठीक है. నేను ఎవరికి చెప్పను వచ్చినట్టు. 1 2 సుక్కాబొట్టు పెట్టుకోని సంద్రయ్య సూరు కింద నిలుసుంటిరో సంద్రయ్య. ఆడు చూసే ఈడు చూసే, ఆడు చూసే ఈడు చూసే, సూపులాకు సంద్రయ్య సుక్కాబొట్టు
నా బిడ్డే. సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్? మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా, ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచిగా ఉంటదంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్ గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి. మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. సారు నీకు దండం పెడతా, నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. మాకు చంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగమండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహతు లేకపోయా, మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కట ఆలోచించు, పైసలుంటేనే ఇలువ. మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? మెరుగునేమను అస్సలు బతికి ఉన్నాడా? मैं देखा जिंदा है. ఎప్పుడు చూసినావు? 10 दिन पहले. ఎక్కడ? वैन में ले जा रहे थे. ఎక్కడికి? वो नहीं मालूम भाई, वो पुलिस वालों का मामला है, बहुत डेंजर मामला है. क्या हुआ? రై మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నా నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్త జిహాద్ ని అంతర్గత యుద్ధం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవపరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయి. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టారు కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదురా, వ్యవస్థ మీద మాకుంటే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి? కుక్క. ప్రజాస్వామ్యం బతికే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షాహనాయి అయిన తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా, సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు. వారితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూసాక రేపు వీడిని తీసుకెళ్తాడు. ఎవడో వస్తాడు, ఫ్లైట్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి మారాలి. వీటి గురించి టైం లేదు, సెక్యూరిటీ లేదు, ఫుడ్ లేదు.